దిస్ ఇస్ మంజు బోరా అండ్ యూర్ వాచింగ్ సీవీఆర్. సో సీవీఆర్‌కి మీ వెల్కమ్ అండి. అందరిని అలరించి మీ అందరి ఫేస్ పైన ఒక చక్కటి చిరునవ్వులతో తెచ్చిన వారు ఈరోజు మన ముందర ఉన్నారండి. నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ ఆలీ గారు. ఆలీ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. సరే ఆలీ గారు అసలు మిమ్మల్ని చూసి మీ ఫిల్మ్‌ని చూసి నవ్వని వాళ్ళంటూ ఎవరైనా ఒక్కరు ఉన్నారా? అసలు నా 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 ఎంటైర్ లైఫ్‌లో నేను మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చూసానండి. మీరు చిన్న నెక్కరేసుకొని చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేశారు. అదేదో పెళ్ళికెళ్తుంటే ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను. ఆ ఫిల్మ్‌లో దగ్గర నుండి ఈ రీసెంట్ ఫిల్మ్ వరకు మిమ్మల్ని చూసి అలా సరదాగా కాసేపు టైం మర్చిపోయి వాళ్ళని వాళ్ళు మర్చిపోలేదు అన్న వారెవ్వరు లేరండి. మీరు ఒక మార్క్ తెచ్చుకున్నారు ఫిల్మ్‌లో, ఇండస్ట్రీలో ఒక మార్క్ తెచ్చుకున్నారు. అసలు ఏంటి సార్ మీ గురించి ఒక 2 మినిట్స్ చెప్పండి. అదైతే మీరు చెప్పిందైతే అది బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే అది. ఓకే. కలరేనా అండి? సో ఏంటంటే అది ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. అవును. అండ్ నాకు మంచి అవకాశం కల్పించిన భారతిరాజా గారు, పూర్ణోదయ ఏడుగు నాగేశ్వరరావు గారు. సో వీళ్ళు నాకు ఆల్మోస్ట్ సీతాకోచిలుక నాది 7th ఫిలిం. సో దానికి అవార్డు రావటం, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ యాక్ట్ చేయడం. సో ఇప్పుడు ఈ మధ్యన యాక్ట్ చేస్తున్న సినిమా వచ్చి మహేంద్రగిరి వారాహి, అదొకటి చేస్తున్నాను. శ్రీకాంత్ గారు హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. సో ఈటీవీలో విని కోసం శివాజీ సాంప్రదాయాన్ని శృతిని స్తపోసిని అదొకటి చేస్తున్నా. తర్వాత హిందీ ఒకటి చేస్తున్నా, తమిళ్ ఒకటి చేస్తున్నా. హిందీ అంటే గుర్తొచ్చిందండి, మీ షోలే చూసి మీరు డైలాగ్ చెప్తారు అని విన్నాను. ఒక్కసారి ఆ డైలాగ్ షోలే చాలా సార్లు డైలాగ్ చెప్పేసి ఉన్నా. గబ్బర్ సింగ్ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయిపోయింది. అవును సార్. ఇంకొకసారి మా ఛానల్లో మీ నోట మళ్ళీ విందాం సార్. అది షోలే చిన్నప్పుడు చెప్పేవాడిని స్టేజ్ మీద. మా గురువు గారు జిత్మోహన్ మిత్ర గారు. సో ఆయన నాకు లైఫ్ ఇచ్చారు. షోలే డైలాగ్ జిత్మోహన్ మిత్ర గారు అది ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు హిందీ డైలాగ్, అప్పుడు ఇంత చిన్న కుర్రవాడు హిందీ డైలాగ్ చెప్తున్నాడు. అందులో ఫేమస్ డైలాగ్ ఉంది. అవును అవును. షోలే చాలా పెద్ద హిట్ వచ్చింది. ఇప్పటికీ చూస్తున్నారండి షోలే. सांबा कितना इनाम रखा है सरकार पर? पूरे 50,000. सुना? पूरे 50,000. यहाँ से 50 మైల్ दूर गांव में जब बच्चा रात को रोता है तो माँ कहती है बेटा सो जा नहीं तो गब्बर सिंह आ जाएगा. సో జా नहीं तो गब्बर सिंह आएगा. సో ఇట్లాగా అదేంటో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మిమిక్రీ చేశాను. అవును, స్టేజ్ మీద మిమిక్రీ బాగా చేసేవాళ్ళని. సో అట్లాగా నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 48 ఇయర్స్ అయిపోయింది. 48 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50 అయిపోగొట్టేస్తారు.